హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డేస్ అయింది వీడియోస్ చేయట్లేదు. ఫోన్ పోయింది, మా వాడు గట్టిగా కిందేసి కొట్టేశాడు. దానివల్ల ఫోన్ పగిలిపోయింది, అందుకే చేయట్లేదు వీడియోస్. పైగా వ్యూస్ కూడా రావట్లేదు గ్యాప్ ఇవ్వడం వల్ల, అందుకే వీడియోస్ చేయడం మానేసాం. మళ్ళీ సీరియస్గా ట్రై చేద్దాం ఈసారి అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు అవుతుందో. మెయిన్ మా వాడి వల్ల నాకు టైం సెట్ అవ్వడం లేదు, అందుకే వీడియోస్ చేయడం లేదు. ఇది యూట్యూబ్ వీడియోస్ కోసం మేము స్టాండ్ తీసుకున్నాము వీడియోస్ చేద్దామని, కానీ టైం మాత్రం ఉండట్లేదు వీడియోస్ చేయడానికి. ఇది రీసెంట్గా తీసుకున్నాం, 1200 అయింది. అండ్ ఒక మైక్ కూడా తీసుకున్నాం వీడియోస్ చేయడానికి బాగుంటుందని. మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది కంపల్సరీ ఉండాలి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆన్లైన్లో తీసుకున్నాం అవి అమెజాన్లో. చాలామంది వీడియోస్ చేయట్లేదు, వ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు. మెయిన్ రీజన్ ఇదే, ఫోన్ లేకపోవడం. నెక్స్ట్ టైం మా వాడితో అవ్వట్లేదు. మా పాపకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, సో దానివల్ల చాలా బిజీగా ఉన్నాను, అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు. వీడియోస్ తీయడం చాలా ఈజీ, కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత కష్టపడి అప్లోడ్ చేస్తే వ్యూస్ రాకపోతే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. సో దానివల్ల చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు, అందుకే ఈ మధ్య వీడియోస్ చేయటం లేదు. అయినా ఫోన్ కూడా లేదులేండి. చాలామంది ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, యూట్యూబ్ నుంచి మనీ ఏమైనా వస్తున్నాయా లేదా అని. ఇప్పటి వరకు అయితే రాలేదు, ఎందుకంటే మేము లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టడం. మనకి వాచ్ అవర్స్ లేకుండా మానిటైజేషన్ అవ్వదు కదా. సో మాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, అందుకనే ఇంకా ఏం మనీ అయితే రాలేదు. మానిటైజేషన్ కంప్లీట్ అయితే డెఫినెట్గా మనీ వస్తాయి. నాకు తెలిసి ఈ వీడియోకి ఒక 2-3 వ్యూస్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, వీడియోస్కి వ్యూస్ రావు. అసలే మనం అప్పుడప్పుడు చేయడం వల్ల యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదు, వ్యూస్ అందుకే తగ్గిపోయాయి. చాలా డేస్ అయింది, 6 మంత్స్, ఆల్మోస్ట్ 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. సో నాకు తెలిసి వీడియో ఒక 1 or 2 వ్యూస్ వస్తే గ్రేట్ అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతవరకు వ్యూస్ వస్తాయో. ఈ వచ్చే వ్యూస్ని బట్టి అసలు ఈ ఛానల్లో చెయ్యాలా లేదా అని ఆలోచిస్తున్నాను, లేదంటే న్యూ ఛానల్ అయినా స్టార్ట్ చేయాలి. చూద్దాం. మ్యాక్సిమం మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూడరు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే అందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తాం. అలా చేయకండి. వాళ్ళకి వాళ్ళు ఓన్గా మన ఛానల్ కంటెంట్ నచ్చి చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా చూస్తారు. లేదంటే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేస్తాం, వాళ్ళు ఏదో చేస్తారు కానీ మన వీడియోస్ చూడరు. సో వాళ్ళ వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. షార్ట్ వీడియోస్కి అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయి. నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను ఒక 2 to 3 వీడియోస్కి. షార్ట్ వీడియోస్ ఎప్పుడు బాగానే వస్తాయి, కానీ లాంగ్ వీడియోస్ నేను చాలా తక్కువ అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ రావడం లేదు. చికెన్ తినకూడదు అంటున్నారని మా వారు మటన్ తీసుకొచ్చారు ఈరోజు. కాస్ట్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ. నేనైతే వెజ్ కర్రీస్తో అడ్జస్ట్ అయిపోగలను, కానీ మా బుడ్డిది అస్సలు ముక్కలేదే ముద్ద దిగదు దానికి. నాన్ వెజ్ లేకపోతే అస్సలు తినలేదు. వీక్లీ ఒక 2 times అయినా నాన్ వెజ్ తినాలంటది. మా వాడైతే టోటల్ ఆపోజిట్, అస్సలు నాన్ వెజ్ తిండు. ఎప్పుడు పప్పులు పప్పు ఆకుకూరలు ఎక్కువ తింటాడు. సో వాడి కోసం నేను రోజు సెపరేట్గా పప్పు చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే అసలు కారం తినట్లేదు. నాన్ వెజ్ అయితే ఇంక అస్సలు తిండు, ఓన్లీ ఎగ్ తింటాడు అంతే. 7 minutes వీడియో మాట్లాడాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. కొన్ని ఛానల్స్ చూస్తే 20 minutes, 30 minutes, ఆల్మోస్ట్ చాలామంది 1 hour కూడా వీడియోస్ చేస్తున్నారు, లాంగ్ వీడియోస్. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. మ్యాక్సిమం గలగల పోగడికాయలు ఉంటారు కదా, అలా మాట్లాడే వాళ్ళు ఉండాలి.
అప్పుడే ఛానల్ కూడా బాగా క్లిక్ అవుతుంది నాకు తెలిసి. మనలా సైలెంట్గా ఉన్నవాళ్ళు ఛానల్కి పనికిరారేమో అనిపిస్తుంది నాకు. వీడియోస్ అయితే చేసేస్తాం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మీ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అది. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమైన పని అనిపిస్తుంది నాకు. వీడియోస్ తీయడం చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. మేబీ గలగల మాట్లాడే వాళ్ళకి అది కష్టంగా అనిపించకపోవచ్చు కానీ నాలా సైలెంట్గా ఉండే వాళ్ళకి చాలా కష్టం. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బుడ్డోడు మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాడు, నేను కట్ చేస్తూనే ఉన్నాను. ఈ వీడియోకి ఒక 1 అవర్ అయినా పడుతుంది నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేని. వాడు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అదిగో బయట చూడండి ఎలా అరుస్తున్నారో. రిషికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో ఇంట్లో పని చేసుకుంటూ దాన్ని కూడా చదివించాలి కదా. ట్యూషన్ ఉంది కానీ అక్కడ చదివేది అమ్మాయి గారు చాలా తక్కువ, ఆటలు ఎక్కువ ఆడుతుంది. సో ఇంటి దగ్గర కూడా నేను కేర్ చేయకపోతే కష్టమని ఇంటి దగ్గర కూడా చదివిస్తున్నాను. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు ప్రజెంట్. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక 4 days గ్యాప్ అలా వచ్చింది. చాలామంది వీడియోస్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు, బాగున్నాయి వీడియోస్ చేయండి అని. కానీ నాకే టైం ఉండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక చిన్న ఫియర్ ఉంటుంది కదా, అది దానివల్ల కూడా చేయలేకపోతున్నాను వీడియోస్. దీనికి ఎందుకు అవసరమా అని కొంతమంది అనుకుంటారు. ఏదో పని పాట లేక వీడియోస్ తీస్తుంది అని కొంతమంది అనుకుంటారు కదా. మా రిలేటివ్స్లోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. సో దానివల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను నేను. అసలు ఒక వీడియో చేయడం ఎంత కష్టమో వాళ్ళకి తెలీదు, చూసే వాళ్ళకి తెలియదు కానీ అది చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో మాట్లాడడం చాలా ఈజీ, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఏదో పని పాట లేక ఖాళీగా ఉండి అయితే వీడియోస్ చేయం కదా, అది అర్థం చేసుకుని ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.